ఏంటయ్యా చంద్రం, ఏంటి నన్ను పిలిచావంట? అవునమ్మా, నీకో చిన్న కానుక. కానుక? కానుకలేవి నేను తీసుకోను చంద్రం, ఏదైనా నేను కష్టపడి కొనుక్కుంటాను. అది నువ్వు తీసుకునే కానుక కాదమ్మా. మరేంటి? ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని నాతోరా. అదేదో చెప్పేయొచ్చు కదా. చెప్తే సర్ప్రైజ్ ఏముందమ్మా, చూస్తేనే బాగుంటుంది. కళ్ళు మూసుకో. సరే, నీ ఇష్టం, నేనెందుకు కాదనాలి? అలాగే, వస్తానులే. రా, కళ్ళు మూసుకో. ఏంటా చూపులు? నేనేం చూడట్లేదు చంద్రం. పద, చూడకుండా పద. జాగ్రత్త, స్టెప్స్. ఇంకా ఎంతసేపు చంద్రం? రామ్మా అంజలి. ఇంద్రమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వే చూడమ్మా. బాబోయ్, నీకోసమే తెప్పించానమ్మా. ఎలా ఉంది? నీకు నచ్చిందా? నచ్చిందా ఏంటి ఇంద్రమ్మా? ఇంత పెద్ద ఉయ్యాలా, ఇందులో కూర్చుని ఊగుతుంటే గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. మేఘాల్లో చక్కర్లు కొట్టినంత మజా వస్తుంది. అవును, రాత్రేదో అన్నానని పొద్దున కల్లా ఇంత పెద్ద ఉయ్యాలా? అది కూడా నా కోసం తెప్పించారా? భలే వారే. రేపెప్పుడన్నా చందమామ కథల్లో లాగా రెక్కల గుర్రం కావాలని అడుగుతాను, అది కూడా తెప్పించేస్తారా? నీకోసం ఏదైనా తెప్పిస్తానమ్మా. ఏంటింద్రమ్మా ఇది? నేనుండే ఈ కొద్ది రోజులకి ఇన్ని అవసరమా? అమ్మా అంజలి, ఏంటింద్రమ్మా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నువ్వు ఈ ఇంటి వారసురాలివమ్మా. నువ్వు శాశ్వతంగా ఉండాల్సింది ఇక్కడే. ఇంద్రమ్మా, ఏంటలా ఉండిపోయావు? నేనెన్నాళ్ళు ఇక్కడున్నా ఏదో ఒక రోజు నా కన్నవాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి కదా. నానమ్మా, ఏంటిది హాల్లో అడ్డంగా ఇలా ఉయ్యాలు కట్టించారు? ఓయ్ సోగ్గాడా, అడ్డంగా కాకపోతే నిలువుగా కట్టిస్తారు, నీకేంటి? ఏయ్, నేను నీతో మాట్లాడలేదు, వెళ్ళా. ఇది నా కోసమని ఇంద్రమ్మ తెప్పించింది. నా ఉయ్యాల గురించి మాట్లాడొద్దు. ఇంద్రమ్మా, నువ్వు పైకిలే. ఎక్కడికమ్మా? లే, ఎప్పుడు ఈ చక్రాలు కూర్చుంటే ఇబ్బందిగా ఉండదు. ఒక్కసారి జేజమ్మలా ఉయ్యాల్లో కూర్చుని దర్జాగా ఊగుతూ ఉంటే చూడాలనుంది.
వద్దమ్మా మెల్లగా పైకిలే. వద్దమ్మా లే. నా వల్ల కాదమ్మా. ఏయ్ ముద్ర బెండకాయ్, అలా నిలబడ్డావేంటి? కాస్త సాయం పట్టు. ఏయ్ నీకేమైనా పిచ్చా? అసలే నానమ్మకి ఒంట్లో బాగాలేదు. అయ్యా బాబోయ్, ఇంద్రమ్మ కొంట్లో బాగోలేదట. మీ అల్లుడు కళ్ళు తెరిపించేశాడు చంద్రం. ఏయ్ ఆవిడేంటో నాకు తెలుసు, వచ్చి సాయం చెయ్యి. అమ్మా అంజలి, అదేం కుదరదు ఇంద్రమ్మ. నిన్ను జాగ్రత్తగా నేను కూర్చోపెడతానులే. లే లే చంద్రం పట్టుకో. వద్దమ్మా. సరే లగండి అత్తయ్య. ఓయ్ సొగ్గాడా, గుడ్లు అప్పగించుకుని అలా చూస్తున్నావేంటి? రా. ఇంద్రమ్మ మెల్లగా ఊపుతానే, నువ్వేం గాబరా పడకు. ఓయ్ సొగ్గాడా తప్పకా. అంజలి ఏం కాదు, చూడంత హాయిగా ఉందో కదా. హాయ్, ఇంద్రమ్మ నవ్వింది. ఇంద్రమ్మ నవ్వింది. ఇంద్రమ్మ నవ్వితే ఆ ఆనందం ఇంతేనా? చప్పుడు లేకుండా ఇంత చెప్పగానా? కొట్టండి జిందాబాద్. ఇల్లు అద్దరిపోవాలి, ఊరు దద్దరిల్లిపోవాలి. ఇంద్రమ్మ జిందాబాద్. ఇంద్రమ్మ జిందా. ఓయ్ చెప్పు. ఇంద్రమ్మ జిందాబాద్ చెప్ప. చంద్రం కొట్టు జిందాబాద్. ఇంద్రమ్మ జిందాబాద్. ఇంద్రమ్మ జిందాబాద్. ఇంద్రమ్మ జిందాబాద్. ఏయ్ చెప్ప. ఇంద్రమ్మ జిందాబాద్. ఇంద్రమ్మ జిందాబాద్. ఇంద్రమ్మ జిందాబాద్. ఇంద్రమ్మ జిందాబాద్. ఇంద్రమ్మ ఇంద్రమ్మ జిందాబాద్. ఇంద్రమ్మ జిందాబాద్. ఇంద్రమ్మ జిందాబాద్. ఇంద్రమ్మ జిందాబాద్. నువ్వు చెప్పావని కాదు, మా నానమ్మకు ఎప్పుడు జిందాబాదే. పిచ్చిది, పిచ్చి కేకలు పెట్టిస్తుంది. దీన్ని పీక కొరికి చంపేయాలన్నంత కోపం వస్తుంది పెద్దమ్మా, కానీ ఏమి చేయలేకపోతున్నాను. నీకు చాలమ్మా. ఇది నీకోసం తెప్పించాను. ఇందులో ఊగాల్సింది నువ్వు. ఆపేయమంటావా? ఆ, అలాగే.
కరివేపాకు దానికి అంత కులుకేంటో, దానికి వాళ్ళు అంత సీన్ ఇవ్వడమేంటో, అంత చిరాగ్గా ఉంది. మహారాణిలా దాని దర్జా చూడు. వాళ్ళు దాన్ని అంతలా నెత్తికెక్కించుకోవడానికి కారణమేదో ఉంది పెద్దమ్మ. నువ్వు చెప్పిన తర్వాత నాకు కూడా డౌట్ వస్తుందమ్మా. ఏదో మిస్టరీ ఉంది. ఓయ్ సోగ్గాడా, అలా చూస్తూ నుంచోకపోతే వచ్చి ఊపచ్చు కదా. నేనా? నువ్వే మరి. నోనో. ఆ? నో 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 ఏంటి? రా వచ్చి ఊపు. అర్జున్ సరదా పడుతుంది కదరా, వెళ్ళి ఊపు. ఊపు. నన్ను ఇక్కడికి పంపడానికి మా వాసు యశోద భయపడ్డారు గాని నేనింత హాయిగా ఉన్నానని తెలిస్తే ఎంత సంతోషిస్తారో. అమ్మా అంజలి, యశోద వచ్చింది. ఆపు 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 ఆపు. నన్ను చూడ్డానికి మా వాసు వచ్చాడు. అరే ఇలా తలుచుకున్నాను, అలా వచ్చేసారు. ఎలా ఉన్నావు యశోదా? బాగున్నాను తల్లి. నువ్వెలా ఉన్నావు? రాకుమారిలా ఉన్నాను. నా గురించి మీరేం పరిశాన్ కావద్దు. ఇంద్రమ్మా, ఇదిగో మా అమ్మ యశోద. మా నాన్న వాసుదేవయ్య. నేనంటే వీళ్లకు పిచ్చి ప్రేమ. నీ కన్నవాళ్ళు మాత్రం వీళ్ళు కాదమ్మా. ఈ దిక్కుమాలిన దానికి తల్లిదండ్రులు కూడాను ఇప్పుడు దాన్ని చూడాలన్న వంకతో వచ్చారు. రేపు ఫ్యామిలీ మొత్తం హోల్సేల్ గా ఇక్కడే సెటిల్ అయిపోతుంది. పరిస్థితి అక్కడ దాకా రానికూడదు పెద్దమ్మా. వాసు, ఈవిడ ఈ ఇంటికి పెద్ద దిక్కు. మనిషి శాంతంగా ఉంటుంది, మనసు బంగారం. నన్ను సొంత మనవరాల్లా చూసుకుంటుంది. ఇంక చంద్రం అంటావా, నన్ను కూతుర్లా చూసుకుంటున్నాడు. పోతే ఈ సోగ్గాడున్నాడే, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళు తిరుగుతూ ఉంటాడు. అంజలి, ఆ ఏంటి? ఏంటి నువ్వు దేని గురించి వెతకట్లేదా? ఉన్నమాట అంటే ఉలికిపాట ఎందుకు? ఇక్కడ నాకు ఏ లోటు లేదు వాసు, చాలా సంతోషంగా ఉన్నాను. చాలా సంతోషం అమ్మా. నిన్ను వీళ్ళందరి మధ్య ఇలా చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యో, అలా నిలబడి ఉన్నారే, అలా వచ్చి కూర్చోండి. ఏంటమ్మా మీరు, మీ పోటీ వాళ్ళతో మేము సమానంగా కూర్చోవటమా? వద్దమ్మా. మరేం పర్వాలేదు,
కూర్చోండి. భలేవారే, కూర్చోండి. వాసు కూర్చోండి. రా యశోదా, రమ్మంటుంటే. పద 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 పద. కూర్చో వాసు. యశోద కూర్చో. చంద్ర నువ్వు కూడా కూర్చో. ఇంద్రమ్మ నీకు చక్కెర లేకుండా కాఫీ తెస్తాను. చంద్ర నీకేంటి టీయా? టీ ఓకే అమ్మా. మీకు తెస్తాను. ఓయ్ సొగ్గడా నీకు? నాకు నీది టీ తాగే వయసు కాదు, నువ్వు పాలే తాగాలి. చిటికలా వస్తాను, మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. అర్జున్ రా, కూర్చో. చూడు మావయ్య, పిచ్చగొళ్ళల గుమ్మం బయట నిలబడాల్సిన వాళ్ళని ఇది సోఫాలో కూర్చోబెట్టింది. నాతో కబడ్డీ ఆడడం కాదు, కబడ్డీ ఖోఖో కలిపి నేను దాంతో ఆడుకుంటా. దెబ్బకు అది కోకాపేట చేరాలి. పద పెద్దమ్మ. రేయ్ పైకిలే. లేండి. కవిత్రేణి గట్టిగా అరవకు, కాళ్ళు పడిపోయినట్టు నోరు కూడా పడిపోతుంది. పడిపోతే బాగుండు, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆలియా, కొట్టనంటే పళ్ళు రాలిపోతాయి. మీరు అసలు మనుషులేనా? మనుషులం కాబట్టి మీరు చేసే పనులకి మా రక్తం ఉడికిపోతుంది.